దేవుని పిల్లలారా, సమాజానికి ఏ వాక్యము లేకపోతే ఏ మంచి మాట అవసరమో దాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా వారు అంశాలుగా తీసి, సబ్జెక్టులుగా తీసి, అవసరమైన విశ్లేషణ సమాజానికి అందించాలి అని ఈరోజు సమాజంలో ఏదైతే నడుస్తుందో, ఈరోజు సమాజంలో ఏదైతే జరుగుతుందో, మనిషికి పడకపోవడానికి, లేకపోతే ఒకరు అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధిని ఓర్వలేక ఈర్ష్యపడుతున్నటువంటి మరి ఈ సమాజంలో అసూయ అనేది ఎంత ప్రమాదకరమైన హావభావమో మనిషిలో నుండి వస్తున్న ఈ భయంకరమైన ఈ అలవాటు. మరి అసలు అసూయ అంటే ఏంటి? ఎదుటివానిలో ఉన్నది మనకు లేదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు అసూయ ప్రారంభమవుతుంది. అసూయ అంటే అర్థం ఏంటి? అసలు కుళ్ళు, మత్సరము, విషపు చూపు, ఓర్వలేనితనం, ఏమండి, చెడ్డ కళ్ళు, కడుపు మంట, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. కడుపు మంట తెలుసా లేదా? చెడ్డ కళ్ళు అనేది తెలుసా లేదా? ఏమండి, విషపు చూపు చాలా ఘోరంగా చూస్తుంటారు కదండి పడనోళ్ళు. ఇవన్నీ కూడా నానార్థాలుగా అసూయకి ఉన్నటువంటి పదాలు, నానార్థాలుగా ఉన్న పదాలు. దేవుని పిల్లలారా, ఇందులో నుంచి అసూయకి సంబంధించిన నానార్థాలలో ఏ అర్థాన్ని ఇచ్చి మాట్లాడినా దేవుడు సమాజాన్ని బాగు చేయడానికే ఇందులో ఉన్నటువంటి పదాలను ఎత్తి చూపి, ఈ పదాలలో ఉన్నటువంటి ఏ పదమైనా తీసుకొచ్చి వాక్యంలో మాట్లాడాడు అని అంటే సమాజాన్ని బాగు చేయడానికి, ఇదిగో ఇవి చెయ్యొద్దు అని చెప్పడానికే మరి దేవుని యొక్క వాక్యం ఉంది. మరి ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా ఆలోచించాలి? అసూయ అన్నది ఎంత ప్రమాదకరమైనది అని అంటే, గిన్నెడి పాలలో ఒక చుక్క విషపు చుక్క పడింది అని అంటే పాలన్నీ విషం అవుతాయి, పాలన్నీ విషమైపోతాయి. అదేవిధంగా మనలో ఎన్ని మంచి సుగుణాలు ఉన్నా, ఎంత మంచి గుణాలు ఉన్నా, ఒక అసూయ అనేటువంటి విషపు చుక్క ఉందనుకోండి మనలో, ఈర్ష్య అనేటువంటి విషపు చుక్క మనలో ఉందనుకోండి, ఏమవుతుంది అనంటే మనలో ఉన్న సుగుణాలన్నింటిని కూడా ఆ అసూయ అనే దాని మీద మిగిలిన మంచి గుణాలన్నింటిని కప్పేస్తుంది. అంటే ఒక్క విషయం మనలో అసూయ లేకపోతే ఈర్ష్య మనలో ఉంది అని అంటే మనలను టోటల్గా మనల్ని చెడ్డవారిగా చూపిస్తుంది సమాజానికి ఒక అసూయ. దేవుని పిల్లలారా, దీనికి బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు వారు అని ఏది కూడా దేనికి కూడా ఇది మరి మంచిగా చూడదు. అందరి విషయంలో, అన్ని విషయాలలో కూడా, అందరి విషయాల్లో కూడా అసూయ అనేది బయటపడేస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అసూయ వలన ఎంత ప్రమాదం ఉంది అని చెప్పడానికి బైబిల్లో దేవుడు రాయించిన కొన్ని సందర్భాలను చూసి, ఇది ఆరోగ్యానికి కూడా ఎంత హానికరమో కూడా, భౌతికమైన ఈ శరీరానికి కూడా ఎంత ప్రమాదకరంగా మారుతుందో, లేకపోతే ఈ శరీరం ఎంత అనారోగ్యానికి తీసుకెళ్తుందో ఈ శరీరాన్ని అనే దాన్ని అసలు అసూయ అనేది ఒక మరి కనిపించింది. అది
కనిపించినటువంటి మరి మనసుకు సంబంధించిన రోగం. మనసుకు సంబంధించిన ఈ రోగం శరీరానికి ఎలా ప్రమాదకరంగా మారుతుంది అనేది ఈ పాఠం. అర్థమవుతుందా? అసూయ అనేది కోపం ఎలాంటిదో, బాధ ఎలాంటిదో, ఏమండి, లోపల మనం ఆలోచన ఎలాంటిదో, అసూయ కూడా ఈ ఆలోచనలలో ఉండేటువంటిది. కాబట్టి ఇది కనిపించదు. బాధ అనేది ఎలా కనబడుతుంది? మన ఫేసును బట్టి, మనం ప్రవర్తించే తీరును బట్టి, ఇదిగో ఇతను బాధపడుతున్నాడు, ఈమె బాధపడుతుంది. మనం ఆనందపడుతున్నాము అంటే ఎలా కనబడుతుంది సమాజానికి, ఎదుటివారికి లేదా పొరుగు వారికి ఎలా కనబడుతుంది? మన నవ్వు, మన ముఖం వెలుగుమయంగా ఉంటుంది. అంటే ఇతను ఆనందంగా ఉన్నాడని చెప్పడానికి లక్షణం, గుణం కనబడుతుంది, లక్షణం కనబడుతుంది, శరీరంలో ఉన్నటువంటి మార్పు కనబడుతుంది. కానీ అసూయ లోపల ఉందనుకోండి, ఈ అసూయ వలన, ఈ ఈర్ష్య వలన, ఏమండి, ఈ కడుపు మంట ఉంది అని అంటే అతడు ఎలా ఉంటాడు అని అంటే ప్రతి మాటలో తేడా కనబడుతుంది. ప్రతి మాటలో కూడా తేడా కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇంత భయంకరమైనటువంటి దాని గురించి బైబిల్ ఏం చెప్పింది? ఇప్పుడు బైబిలే కదా మనకు ఆధారం. మనుషుల మాటలైతే మనం నమ్మటానికి వీల్లేదు. ఈరోజు మంచిగా మాట్లాడతాడు, రేపు చెడ్డగా మాట్లాడతాడు. ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళే రేపు చెడుగా మారిపోయే అవకాశం ఉంది. ఇది సమాజం, మానవ నైజం. కాబట్టి ఏదైతే మనిషిలో నుండి వస్తుందో దాన్ని మనం నమ్మి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఏమీ లేదు. కానీ బైబిల్ నుంచి వచ్చిందా? ఖచ్చితంగా ఆలోచించాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దానివల్ల మనకు ప్రయోజనకరంగా ఉంది కాబట్టే దేవుడు రాయిస్తాడు, దేవుడు మనకు చెబుతాడు. ఎందుకంటే ఆత్మీయంగానే ఆలోచించాలి కదా. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనకు రాయించిన ఏ మాట అయినా మనల్ని బాగుపరచడానికి, మనల్ని సిద్ధపరచడానికి, ఒక స్థాయిలో నిలబెట్టడానికే దేవుడు రాయించినటువంటి మాటలను మనకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వందల సంవత్సరాల క్రితం నుంచి రాయబడిన సంగతులు, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడిన ఒక మాటను బైబిల్లో మనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చక్కగా చదవండి. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేనివారు అసూయ వలన మరణించెదరు. చూడండి దేవుని పిల్లలారా, అసూయ శరీరానికి గాయం చేయదు, గాయం కనపడే విధంగా ఉండదు. గాయం ఎలా అవుతుంది అని అంటే, అసూయ వలన మనలో ఎముకలు ఉంటాయి. ఎముకల లోపల ఏముంటుంది? మూలుగా ఉంటుంది. గుజ్జు అంటాం కదండి, గుజ్జు, మూలుగా. ఈ మూలుగా ఎందుకు అవసరం? దేవుడు ఎందుకు పెట్టాడు? మూలుగను పెట్టాడు, ఎముకలను పెట్టాడు, ఎముకల మీద కండరాలను పెట్టాడు, నరాలను పెట్టాడు. అర్థమవుతుందా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ఆ నరాలలో కూడా బ్లడ్, రక్తాన్ని పెట్టాడు. మనం చక్కగా నిలబడటానికి, ఏదైనా కూడా పట్టుదల లేదా పటుత్వం అనేది ఉండటానికి ఎముకలను పెట్టాడు. ఆ ఎముకలలో గుజ్జును ఎందుకు పెట్టాడు అనంటే, మనకు రక్తం డెవలప్ కావాలి అనంటే మూలుగ అవసరం. రక్తం రావాలి అనంటే, రక్తం పెరగాలి అనంటే ఎముకలలో మూలుగ అవసరం. అది కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ మూలుగ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఏదైనా కూడా, ఏది ఆలోచించినా, ఏది పెట్టినా దేవుడు జ్ఞానయుక్తంగానే పెట్టాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అసూయ వలన మరణించడం ఏంటి? మరణిస్తారా? ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరిశుద్ధుడు గనుక మీరంతా కూడా ఫలించే ద్రాక్ష తోటలో ఎలాగైతే ఫలాలుగా మీరు మారాలని దేవుడు అనుకున్నాడో,
ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు చెప్పాడో, పరిశుద్ధత ఉండవలసిన చోట అసూయ రావటం ఏంటి? అసూయ మనసులోకి మనిషిలోకి ప్రవేశించడం ఏంటి? దీన్ని ఆలోచిస్తున్నాం. కనుక అసూయ వలన చనిపోయేవారు చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కారణం ఏంటంటే, ఈ అసూయ వలన ఎముకలకు ఏదైతే మనిషిని నిలబెడుతుందో, స్తంభింపజేస్తున్నాయో ఎముకలు, ఆ ఎముకలను కుల్లబెడుతుంది అని బైబిల్లో రాయబడింది. ఎముకలను కుల్లబెడుతుంది. ఏమండి, అసూయ వలన జరిగిన ప్రమాదాన్ని మనం ఈరోజు ఆలోచించుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రారంభంలో నరహంతకుడుగా మారిన కయ్యనున్నాడు, హత్య చేయబడిన ఏమండి హేబేలున్నాడు. అంటే మొట్టమొదటి మానవులలో నుంచి ఒక మనిషి హంతకుడుగా మారడానికి కారణం, ఒక మనిషి హత్య చేయబడటానికి కారణం అసూయని ప్రేమన దేవుని పిల్లలారా. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుడు కయీను అర్పించిన అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనికి మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా, ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు? లక్ష్య పెట్టలేదు కాబట్టి. అంటే ఇతనిలోకి వచ్చింది, ఇంకా ఓర్వలేని తనం వచ్చింది. మరి అసూయలో ఇది నానార్థం కదండి. ఓర్వలేని తనం, లేదా కడుపు మంట, చెడ్డ కళ్ళు, ఇవన్నీ కూడా వచ్చేసాయి ఆయనకి. అతనికి ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏం చేశాడు అని అంటే, లక్ష్య పెట్టనిది ఎవరు? ఇతని అర్పణను, అంటే ఇతని మనసు మంచిది కాదని కయ్యనును అతని అర్పణను, అంటే కయ్యను మంచోడు కాదు, అతడు అర్పించిన అర్పణ కూడా దేవునికి నచ్చలేదు. కారణం ఏంటంటే, అర్పణ గురించి కాదు ఇక్కడ. కయ్యను మనసు దేవునికి చెడుగా కనపడుతుంది. తన తమ్ముడైన హేబేలు కూడా అర్పించాడు, ఇతను అర్పించాడు. ఇతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే లక్ష్య పెట్టలేదో వెంటనే ఇతడు ఏమైపోయాడు అని అంటే, ముఖము చిన్నబుచ్చుకున్నప్పుడు ఏమర్థమైంది అనమాట. ఇప్పుడు ముఖంలో ఈ హావభావం ఏదైతే ఉందో అది అర్థమైపోతుంది. దేవునికి అర్థమైపోయింది. అంటే వీడు అసూయతో నిండుకుంటున్నాడు. ఇక వెంటనే ఇతడు ఏం చేశాడు అని అంటే, కయ్యను ఏం చేశాడు అంటే, తన తమ్ముడి మీద పడి, తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడు అంటే అర్థం ఏంటి? చాలా గొడవనే జరిగిందనమాట. అన్నయ్య, నేనేమి అనలేదు కదా, నీ జోలికి రాలేదు కదా, ఒక తల్లి బిడ్డలం కదా, మనం ఒక తండ్రికి పుట్టిన వాళ్ళం కదా అని ఎంత చెప్పినా కూడా, ఎంత అడుక్కున్నా కూడా అన్నీ రాయించలేదు బైబిల్లో. పడ్డాడు అంటే అర్థం ఏంటి? మీనపడి అన్నాడంటే అర్థం ఏంటి? మీనపడి, జాలి, కరుణ, ఏమండి, ఇవన్నీ కూడా ప్రేమ ఏమీ లేకుండా తన తమ్ముణ్ణి రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు కదా. ఒక తల్లి పాలు తాగి బతికిన వాళ్ళు కదా వీళ్ళు. అయినా కూడా ఇతనిలోకి ఏం దూరింది? ఓర్వలోని తనం, అనగా అసూయ దూరింది. అసూయ ప్రారంభమైంది గనక ఇతడు నరహంతకుడు అయ్యాడు. ప్రారంభంలోనే హత్య జరిగింది. ఇటు హత్య జరగడానికి ఇతడు ఆ నరహంతకుడుగా మారడానికి కారణం ఏంటి? అసూయ ప్రేమైన దేవుని పిల్లలారా. అదే ఆదికాండంలో యోసేపు గారు ఉన్నారు కదండి. యోసేపు గారు చాలా ఇష్టుడైన కుమారుడు యాకోబు గారికి ఇష్టుడైన కుమారుడు. యోసేపు గారు ఎప్పటికప్పుడు తన అన్నలతో మరి జ్ఞానయుక్తంగా మాట్లాడేవాడు. అలా మాట్లాడటం వారికి నచ్చలేదు.
తన తండ్రికి ఇష్టడు అందరికంటే ఎక్కువగా యాకోబుకి మరి యోసేపు అంటే చాలా ఇష్టం. అలా ఇష్టాన్ని ఎక్కువగా ప్రేమించటం వల్ల తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు. మరి అంగిలు కుట్టించటంలో అతనికి ప్రత్యేకమైన వస్త్రాన్ని తెచ్చేవాడు. భోజనం పెట్టే విషయంలో ప్రత్యేకంగా పెట్టేవాడు. యాకోబు ప్రత్యేకంగా చూసేవాడు తన కుమారుణ్ణి యోసేపుని. మిగిలిన వాళ్ళు కూడా తన కుమారులే. కానీ తల్లిదండ్రులకైనా చిన్నోళ్ళు అంటే ప్రేమ. కానీ ఈయనకి ఎక్కువ ఇష్టం యోసేపు అంటే. యోసేపు మీద వీళ్ళు ఏం చేశారు అంటే, ప్రేమన దేవుని పిల్లలారా, అసూయ పెంచుకున్నారండి. అసూయ పెంచుకున్నారు. వెళ్ళేవాడు, నాయనా మరి మీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో చూసిరాపో అన్నప్పుడు క్యారెట్ తీసుకొని వెళ్ళేవాడు. ఎందుకంటే గొర్రెల కాపర్లు కదా వీళ్ళు. వీళ్ళ యొక్క పని గొర్రెలు కాచుకునే పని, వృత్తి. వీళ్ళ వృత్తే గొర్రెలు కాచుకునేటువంటి వృత్తి. వెళ్ళారు. మరి వెళ్ళినటువంటి వారు ఎక్కడో కొండలు దాటి, గ్రామాలు దాటి, ఏమంటే దేశాలు దాటి వాళ్ళను వాటిని మేపుకుంటూ వెళ్ళేవారు. ఎందుకంటే ఒక రోజులో మళ్ళీ సాయంకాలానికి, ఈ రోజు అయితే ఒక 2 గొర్రెల్ని తీసుకొచ్చారు అని అంటే, ఉదయం వెళ్ళారు అంటే వాటిని మేపుకొని బాగా కడుపు నిండా మేపుకొని తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి సాయంత్రం ఈరోజు. కానీ ఆ రోజుల్లో మందలు ఉండేవి వాళ్ళకు. మందలు వాళ్ళ సంపదే గొర్రెలు, పశు సంపద. మరి గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, ఎక్కువగా గొర్రెలు. వీటిని మేపుకోవడానికి వెళ్ళినటువంటి వారు ఒక రోజులో వచ్చేవాళ్ళు కాదు. వెళ్ళి మరి అక్కడనే మేపుకుంటూ వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడు 2-3 రోజులు అయితే ఇప్పుడు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, చూడాలనిపిస్తుంటుంది. నాయనా మీ అన్నలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో ఒకసారి పోయి ఇన్ఫర్మేషన్ కనుక్కొనరా అంటే ఈయన వెళ్ళేవాడు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవారు. ఏమని మాట్లాడేవాడు తెలుసా? ఇదిగో అన్నయ్యలు, నాకు ఒక కల వచ్చింది. ఇదిగో అన్నయ్యలు, నాకు మరి 12 పనలున్నాయి. ఒక పన నిలబడింది. మిగిలిన 11 పనలు వచ్చి ఆ పనలు అంటే ఏంటివి? కోత కోస్తారు కదా. కోత కోసి అన్ని కట్టలు కడతారు. ఆ కట్టలలో ఉండేటువంటి ఆ కట్టనే పనలు. ఆ ఒక పన నిలబడింది. మిగిలిన పనలన్నీ కూడా ఆ పనకు సాష్టాంగపడుతుంది అని అంటే, వీడెవర్రా నాయనా, మేము ముందు పుట్టాము, మరి మేము పుడితే వీనికి మేము సాష్టాంగపడటం. మరి యోసేపు భవిష్యత్తును కదా చెప్పేది ప్రియమైన వాళ్ళారా. అయితే టోటల్గా అతన్ని అమ్మేయాలనుకున్నారు, ఒకసారి చంపేయాలనుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు మిగిలిన అన్నలు. కానీ ఎవరైతే అసూయ చూపి ఎవరినైతే చంపాలనుకుంటున్నారో ఆయన పాదాల దగ్గరికే వీళ్ళను, అతని పాదాలకే సాష్టాంగపడి నమస్కారం చేసే విధంగా ఏమండి దేవుడు త్రిప్పుకొట్టాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచిద్దాం. ఏమండి ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనం, ముందు 4వ వచనం చదవండి, తర్వాత 11వ వచనం కూడా చదవండి. అతని సహోదరులు తన తండ్రి అతనిని, యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి, 11వ వచనం, అతని సహోదరులు, ఎవరి సహోదరులు? యోసేపు సహోదరులు. అతని యందు అసూయ పడిరి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే అసూయ మనలోకి ఎంట్రీ జరిగిందో అప్పటి నుంచి మనం ఎలా మారిపోతామంటే, ముఖము చిన్నబుచ్చుకోవటం ప్రారంభమవుతుంది. చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడటం, కడుపు మంటగా, అంటే కడుపు నిండా తిన్నా మంటే, ఈర్ష్య, ఏమండి చెడ్డ కళ్ళు, ఈ విధంగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు. మాటల్లో ప్రవర్తిస్తుంటాడు, చూపులో ప్రవర్తిస్తుంటాడు. దేవుని పిల్లలారా, తన సహోదరుడు అయినటువంటి యోసేపు మీద మిగిలిన అన్నలందరూ, అన్నలే వీళ్ళంతా సొంత అన్నలు, ఒక తండ్రి రక్తాన్ని పంచుకొని, ఒక తల్లికైతే పుట్టలేదు, 4 తల్లులకు పుట్టినారు వీళ్ళంతా. ఇశ్రాయేలీల గోత్రాలుగా పిలువబడ్డారు వీళ్ళు. వాళ్ళ పేర్లే గోత్రాలుగా పిలువబడ్డాయి తర్వాత తరాలలో. దేవుని పిల్లలారా, ఇంత కోపాన్ని పెంచుకుంటున్నటువంటి వీరు చివరికి చంపాలనుకుంటున్నారు ప్రేమైన వాళ్ళారా. కానీ అమ్మేశారు. అమ్మిన తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత రాజుకు నచ్చాడు ఈయన. ఫరో రాజుకు నచ్చాడు, పోతిఫరుకు నచ్చాడు. నచ్చితే
అతడు చెప్తున్న వీళ్ళకు వచ్చినటువంటి కళలకు భావాలని చెప్పేవాడు. ఈయన కూడా అక్కడ కూడా ఏదైనా అనుమానం వచ్చింది అంటే తన కళకు భావం ఎవరు చెప్తారు అని అడుగుతుంటే మరి యోసేపు పేరు చెప్తారు. యోసేపు గారిని పిలిపిస్తారు. ఏంది నాయన ఇది పరిస్థితి అని అంటే, ఇదిగో ఇది పరిస్థితి, మరి రాబోయే కాలం కరువు కాలం, ఎందుకు బక్కావులు లావావులు అని ఆవుల గురించి చెప్పాడు. కళ ఎవరికి పడింది అంటే ఫరో రాజుకు పడింది. కళ పడితే ఈ కళకు భావం ఎంతో మందిని పిలిపించిన ఎవరు చెప్పలేకపోయారు. ఆయన చెప్పాడు, కళల భావాలు చెప్పాలి అంటే దిట్టైన దానియేలు గారు కూడా కళలకు భావాలు చెప్పాలంటే భలే చెప్తాడు. యోసేపు గారు నంబర్ 1. ఈయన రాబోయే కాలాన్ని బట్టి, కాలంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మరి కళల భావాలు చెప్పేసరికి అతనికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎవరు? ఫరో రాజు. ఫరో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చాడు. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారాన్ని యోసేపు గారికి మరి ఫరో ఇచ్చాడు. ఆ స్థానంలో ఉన్న తర్వాత ఈ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో, లేకపోతే యాకోబు కుమారులకు కరువు వచ్చింది కదండి, భయంకరమైన కరువు. ఈ కరువు కంటే ముందు యోసేపు ఏం చేశాడు అని అంటే, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించి ధాన్యాన్ని మరి సమకూర్చాడు. ఎక్కువ ధాన్యాన్ని సమకూర్చాడు. కరువు రాబోతుంది. ఆ విషయాన్ని మరి ఫరోకి కల వచ్చింది. ఆ కల భావాన్ని యోసేపు గారు చెప్పిన తర్వాత మరి పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించి అందులో ధాన్యాన్ని సమకూర్చాడు. కనుక ఇప్పుడు ఆ ధాన్యాన్ని అమ్మే పని ఎవరికి ఇచ్చాడు అంటే ఫరో యోసేపుకి ఇచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ గుర్తుపట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా సాష్టాంగ పడుతున్నారు. ప్రేమైన వాళ్ళారా, ముందు చెప్పాడు కదా, ఇదిగో నా పన నిలబడుతుంది, నా పనకు మీరందరూ కూడా సాష్టాంగ పడతారు, మొక్కుతారు. ఏమండి, అదే జరిగింది. భవిష్యత్తులో జరగబోయేది కలలో చెప్పాడు. అదే జరిగింది. అలా జరిగినప్పుడు ప్రేమైన వాళ్ళరా, మిగిలిన వారందరూ కూడా పోయి నమస్కారం పెడుతున్నారు. అలా నమస్కారం పెడుతుంటే యోసేపు గుర్తుపట్టాడు, కానీ వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అధికారి అయిపోయాడు. ఒక మంచి స్థానం వచ్చేసింది ఆయనకి. యోసేపుకు స్థానం వచ్చేసింది. వీళ్ళు అసూయపడ్డారు. చివరికి ఏమైపోయిందో తెలుసా, ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు. కారణం ఏంటి? ప్రారంభంలో వాళ్ళు అసూయే కారణం. తన తండ్రి దగ్గర వాళ్ళు అసూయపడ్డారు తన తమ్ముని మీద. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. తర్వాత ఇంకొక సందర్భాన్ని మనం చదవగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, సమూయేలు మొదటి గ్రంథం దావీదు విషయంలో కూడానండి, సౌలు గారు భయంకరమైన కోపంతో రగిలిపోయేవాడు. అలా ఎందుకు రగిలిపోయాడు అంటే, ఆయన మాట విన్నాడు కదా. రాజా ఈ గొల్యాతు ఒక సున్నతి లేనివాడు, మన మీద జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తున్నాడు. నేను వెళ్తాను యుద్ధానికి, అందరూ భయపడుతున్నారు, సైన్యం భయపడుతుంది, రాజు భయపడుతున్నాడు, మంచి బలాఢ్యులు భయపడుతున్నారు. భయపడేటువంటి సమయంలో రాజుకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరు? దావీదు గారు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదిగో రాజా, నేను వెళ్తాను యుద్ధానికి, నాది కాదు యుద్ధం, యెహోవాది. నేను వెళ్తే దేవుడు నన్ను గెలిపిస్తాడు, మనల్ని గెలిపిస్తాడు. ఇశ్రాయేలీయుల తరపున రాజు ఉంటాడు, దేవుడున్నాడు. కనుక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నేను వెళ్తాను అని చెప్పి యుద్ధానికి దిగినటువంటి దావీదు గారు ఎప్పుడైతే గొల్యాతును కొట్టి చంపేశాడో, అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏమన్నారు? రాజుకు వేల కొలది అన్నారు. రాజుకు వేల కొలది, దావీదు అంటే దావీదు రాజు కాదు కదా, అక్కడ దావీదు గారు రాజు కాదు. కానీ ఏమన్నారు ప్రజలందరూ? అది దావీదుకు 10,000 కొలది, రాజుకు 1,000 కొలది. అంటే సౌలుకి 1,000 కొలది. 1,000 ఎక్కువనా 10,000 ఎక్కువనా? 10,000 ఎక్కువ. ఆ విషయాన్ని అనేసరికి అండి, సౌలు దావీదు మీద ఈర్ష్య పెంచుకున్నాడు. లాస్ట్కి విషపు చూపు చూపించాడు. ప్రేమన వాళ్ళరా, ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. 7వ వచనం నుంచి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఆ స్త్రీలు
గాన ప్రతిగా అది పాట రూపంలో పాడుతున్నారు వీళ్ళు. పాటగా వీళ్ళే లిరిక్స్ రాసుకున్నారు ఊక అక్కడికక్కడే. యుద్ధం అయిపోయింది. వెంటనే లిరిక్స్ స్టార్ట్ అయిపోయింది. ఏమని? రాజుకు 1000, రాజుకు 1000, దావీదుకు 10,000. రాజుకు ఇది మాటి మాటికి అనేసరికండి ఇంకా అందరు అక్కడ పాడుతున్నారు. ఈయన దావీదు వైపు ఇలా చూశాడు. ఎందుకు చూశాడు? ఆ చూపులు ఏం కనపడింది? అసూయ అనే విషపు చూపు. ఆ విషపు చూపే అసూయ. వెంటనే దావీదు వైపు. దావీదు యవనస్తుడు, ప్రియమైన వాళ్ళారా, చిన్న పిల్లోడే. సౌలు చాలా పెద్దోడు. అలాంటి పెద్దవాడైన అతను ఏమండి చాలా మిన్నల్లిని అంటాడండి ఒక చోట. నేను నల్లిని రాజా, నీ కింద చాలా చిన్నవాడిని రాజా, నా మీద నీకెందుకు ఇంత బాధ, ఇంత కోపం ఎందుకు? నువ్వు నాకు తండ్రి లాంటివి కదా, నువ్వు నాకు రాజువు కదా అని చాలా సందర్భాలలో అడుక్కుంటాడు దావీదు. దావీదు గారు అడుక్కుంటాడు, ప్రియమైన వాళ్ళారా. అయినా కోపాన్ని ఏమండి ఈయన ఇంకా పెంచుకున్నాడే తప్ప తగ్గించుకోలేదు. నేను చిన్న పేరు లాంటి వాడిని, నేను నల్లి లాంటి వాడిని, నేను కుక్క లాంటి వాడిని, చాలా తగ్గించుకొని మాట్లాడతాడు దావీదు గారు. ఎవరి దగ్గర? సౌలు గారి దగ్గర, రాజు దగ్గర. అలా తగ్గించుకొని మాట్లాడుతున్న విషపు చూపు ఏమైపోయింది అంటే చాలా హెచ్చుగా మారిపోయిందండి. ఇంకా దావీదును ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలి అనుకున్నాడు, ప్రియమైన వాళ్ళారా. చంపేయాలనుకున్నాడు. చాలా ఈటలు వదిలాడు. ఆడ నిలబడితే ఆడికి ఈటలు వదిలాడు. అన్నింటినీ దేవుడు తప్పించేశాడు. ఒక మంచి స్థానాన్ని దావీదు గారికి ఇచ్చాడు. ఆ మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా. ఎవరికి జరిగింది? సౌలు కుటుంబానికి యుద్ధం జరిగిందట. సౌలు కుటుంబము, దావీదు కుటుంబం, ఈ 2 కుటుంబాలకు యుద్ధం బహుకాలం అంటే ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరిగిందట. అయితే ఈ ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఈ కాలంలోనే దావీదు అంతకంతకు ప్రబలను. ఈయన ఒక మంచి స్థానానికి ఎదుగుతూ వస్తున్నాడు. దేవుడు ఎదిగింపజేస్తున్నాడు దావీదును. కారణం, దావీదు గారికి ఏ అసూయ లేదు, ఏ కడుపు మంట లేదు. యథార్థంగా మాట్లాడుతున్నాడు. నా రాజా అంటున్నాడు, నా తండ్రి అంటున్నాడు సౌలును. కానీ ఈయనేం చేస్తున్నాడు? సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపాలి. కొండ మీద ఉన్నాడా? వెళ్ళండి. కొండ లోపల ఉన్నాడా? వెళ్ళండి. అడవిలో ఉన్నాడా? వెళ్ళండి. కోటలో ఉన్నాడా? వెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ సైన్యాన్ని పంపించి దావీదు గారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎంత చంపాలని చూసినా దావీదేమో ఎదుగుతున్నాడు, సౌలేమో అంతకంతకు నీరసించి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన అంటే నశించిపోతున్నాడు. కారణం, దావీదు గారి మీద ఈయన పెట్టుకున్న అసూయ, విషపు చూపు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. విషపు చూపు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అంటే, ఒక మంచి స్థానంలో నుంచి దిగజారిపోయినటువంటి ఒక సౌలు గారిని చూస్తే మనకు అర్థమైపోతుంది. తనకంటే పెద్దవాళ్ళైన అన్నలుగా పిలువబడుతున్న యోసేపు గారి అన్నలు, ఇశ్రాయేలీల గోత్రాలలో ఉన్నటువంటి వారు, పెద్దలుగా పిలువబడుతున్న వారు చివరికి తమ్ముడైన యోసేపు గారికి సాష్టాంగ నమస్కారాన్ని పెట్టే స్థాయికి వీళ్ళందరూ కూడా దిగజారిపోయారు. కారణం అసూయ. దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. ఇంకా అసూయ గురించే చెప్తున్నాను ఇక్కడ. ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుందో. 15వ వచనం, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. వారు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నారు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. ఈ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? సామెత. ఎవరు దోకున్న గుంతలా అది బైబిల్లో నుంచి వచ్చినదే ఈ సామెత, ఎక్కడిదో కాదు. ఏమండి అంటుంటారు, పెద్దలు అంటుంటారు. పెద్దలు ఎవరు అన్నారు? ఒకవేళ పెద్ద అన్నారనుకో, అది అటు ఇటు ఉంటది, అంత కరెక్ట్ ఏమి ఉండదు. పెద్దలు అంత లేనిది చెప్పినారా అంటుంటారు. చూసారా సామెతలు చెప్పేటప్పుడు?
పెద్దలు అంతలేంది చెప్పినారా అని సామెత చెప్తుంటారు. కానీ ఒకవేళ బైబిల్ నుంచి వచ్చిందనుకో, అది ఖచ్చితంగా జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. బైబిల్ నుంచి వచ్చినదే. ఎవడు దోక్కున్న గుంతలా వాడే పడతాడు. చివరికి సౌలు ఎక్కడ పడ్డాడో తెలుసా? కత్తి తీసుకొని దావీదును చంపాలి చంపాలి అని వెంటబడితే తన కత్తి మీద తనే పడి చచ్చిపోయినాడు. అర్థమైందా మీకు? తన కత్తి మీద పడి తన చనిపోయినాడు. ఏమండి, బైబిల్ ఇంకో సందర్భం కూడా ఉంది. ఏమండి, మొర్దెకై హామాను మొర్దెకైని చంపాలనుకుంటాడు. ఉరికొయ్యను ఏర్పాటు చేసింటాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసం. చివరికి ఆ ఉరితాడు ఎవరికి బిగిస్తుంది అంటే హామానికే బిగించబడుతుంది. అంటే ఎవరు దొరుకున్న గుంతల వాళ్ళే పడతారు. కోపం పెంచుకున్నాం అనుకోండి, అది మనకే నష్టం. ఇప్పుడు నేను ఎవరి మీద కోపం పెంచుకున్నానంటే అది నాకే నష్టం. మీరైనా ఎవరి మీద కోపం పెంచుకొని ఆ కోపాన్ని ఏమండి పెంచుకొని డబల్ ట్రిపుల్ చేసినారనుకోండి, చివరికి ఏమవుతుందో తెలుసా? అది మీకే నష్టం, మీ ఆరోగ్యానికే నష్టం. ఓకే, ఇప్పుడు అసూయ అనేది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అని, మరి ఆరోగ్యం ఎలా చెడిపోతుంది? ఆరోగ్యానికి ఎలా హానికరంగా మారుతుంది? ఇది చూద్దాం. ఏమండి, చాలా బాగుంటది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, అంటే గొడవ పడకుండా ఒకరి ఎడల ఒకరు అసూయ పడకయు, ఒకరి మీద ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడక యుందము. అంతేనా? ఏమంటున్నాడు? ఒకరి మీద ఒకరు అసూయ పడొద్దండి, అది వ్యర్థమైనది, వృధా అయినది అంటున్నాడు. ఒకరి మీద ఒకరు అసూయ పడొద్దండి అంటే ఈర్ష్య, కడుపు మంట పెట్టుకోవద్దండి, విషపు చూపు చూడొద్దండి. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. కనుక అసూయ అనేది మీ దేహాలలోకి ఎంట్రీ కానివ్వద్దండి, మీ మనసుల్లోకి రానివ్వద్దండి. ఇంకో మాట, అపోస్తల కార్యాల 13వ అధ్యాయము. రెఫరెన్స్ రాసుకోండి, నమ్మరేసుకోండి, విశ్లేషణ కూడా రాయండి. ఉదాహరణ ఏదైనా ఉంది అంటే ఉదాహరణ కూడా చెప్పండి. ఉదాహరణ ఎందుకంటే ప్రతి మాటకు ఉండదు ఉదాహరణ. ఏమండి, 13వ అధ్యాయము 45వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 45వ వచనం. జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారు, యూదులు ఏం చేస్తున్నారట? జన సమూహాలు యూదుల ఏమంటే పౌలు గారి మాటలు వింటున్నారు, అప్పటికప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే పౌలు గారు ఏదైనా మాట్లాడితే ఎంత కఠినత్వం కలిగిన వారైనా మారిపోతారు. ఎందుకంటే జైలు పెద్ద అధికారి ఉన్నాడు కదండి, సైన్యాధిపతి. ఆ జైలు యొక్క అధికారినే అక్కడే బాప్తిసం ఇచ్చారు, వారి కుటుంబానికే బాప్తిసం ఇచ్చాడు. అది పౌలు గారు అంటే. అంత గొప్ప పౌలు గారు మాట్లాడుతుంటేనండి, యూదులలో యూదులు ఏం చేస్తున్నారట? జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషిస్తున్నారట. మత్సరముతో నిండుకొని దూషిస్తున్నారట. అంటే మత్సరము లోపలికి ఎంటర్ అయిందనమాట. అంటే మత్సరం అన్నా అసూయే, అసూయ అన్న మత్సరమే. ఏమండి, అసూయ అన్న మత్సరం, మత్సరం అంటే అసూయ, అంతే. ఇంకా దేవుని పిల్లలారా, ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. ఏమండి, అసూయ, ఈర్ష్య, ఏమండి, కడుపు మంట, ఇవన్నీ కూడా మనిషిలోకి వచ్చాయి అనంటే ఇక మనం దైవాలుగా మారలేవు. ఎందుకంటే ఎవరైతే దైవాలుగా మారతారో వారు పరలోకానికి అర్హులు. దైవాలుగా ఎలా మారతారు? వాక్యం రావాలి. వాక్యం ఎవరికి వచ్చిన వాళ్ళు దైవాలు అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. వాక్యం చెప్తుంది,
కానీ వాక్యము ఒకవేళ మనకు అర్థం కాకుండా ఇంకా ఈర్ష్యతో నిండుకొని ఉన్నాము అని అంటే మీరు మనుష్య రీతిగానే ఉంటున్నారు, బ్రతుకుతున్నారు, మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు గనక ఇంకా వాక్యం అర్థం కాలేదు. వాక్యం అర్థం కాకపోతే అసూయ మనలో ఎంటర్ అయిపోయింది. అసూయ ఏలుతుంది మనల్ని, ఈ దేహాన్ని అసూయ ఏలుతుంది. ఇప్పుడు అసూయ ఈ దేహాన్ని ఏలుతున్నప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి జరుగుతుందో సామెతల గ్రంథంలో చెప్తాడు చూడండి. 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం దేవుని పిల్లలారా. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు చూడండి ప్రియులారా. మత్సరం ఏమట? ఎముకలకు కుళ్ళు. ఏమంటే ఈ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో తేలినది ఏంటంటే దేవుని పిల్లలారా, ఏమండి మనిషిలో హావభావాలు వస్తాయి. ఎప్పుడైతే మనిషిలో మరి పాజిటివ్ ఆలోచనలు లేకపోతే పాజిటివ్ ఎమోషన్స్ అంటే భావాలు, మనసులో నుండి వచ్చేటువంటి భావాలు, నెగిటివ్ భావాలు ఉంటాయి, పాజిటివ్ భావాలు ఉంటాయి. ఏమంటే ఇప్పుడు పాజిటివ్ మరి ఏమంటారు దానిలోని, ఏమండి ఈ మరి నెగిటివ్ భావాలు అంటే ఏంటివి అన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, కోపం, బాధ, అసూయ, ఇవి మనిషిలో ఉండేటువంటి హావభావాలు. సాధారణంగా అందరికి ఉంటాయి. ఏమేమి? కోపం, బాధ, అసూయ. కోపం, బాధ, అసూయ, ఇవి హావభావాలు, మనిషిలో నుంచి వచ్చేటువంటి హావభావాలు. ఇవి నెగిటివ్ థాట్స్, లేకపోతే దీన్ని ఏమంటారు, నెగిటివ్ మరి ఎమోషన్స్, క్షమించండి, ఇంగ్లీష్లో నెగిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఆనందంగా ఆలోచించటం, ఆనందపడటం, సంతోషపడటం, ఏమండి సంతోషంగా ఎదుటి వారితో, పొరుగు వారితో మాట్లాడటం, ఇవి పాజిటివ్ ఎమోషన్స్. ఈ పాజిటివ్ ఎమోషన్స్ ఏం చేస్తాయంటే నరాలతో సహా నరాలను, కండరాలను, ఎముకలను, ఎముకలలో ఉన్న మూలుగను ఉత్తేజపరుస్తుందట. ఇలా ఎప్పుడైతే ఉత్తేజపరుస్తుందో మనిషి చాలా ఆనందంతో ఏ రోగం లేకుండా చక్కగా బ్రతకగలడు అని చెబుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చాయో అంటే బాధ, కోపం, అసూయ, ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, రోగ నిరోధక శక్తిని ఏమండి ఎక్కువగా ప్రేరేపిస్తుంది. మనకు కావాల్సింది రోగ నిరోధక శక్తి అనేది తగిన మోతాదులో ఉండాలి, తగిన మోతాదులో వస్తుంది. అవి ఎప్పుడు? ఆనందపడినప్పుడు వస్తుంది, సంతోషపడినప్పుడు వస్తుంది. ఏమండి తగిన మోతాదులో వస్తుంది. ఏంటివి ఇవి? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎప్పుడైతే ఎక్కువగా ప్రేరేపిస్తుందో ఈ కోపము, బాధ, అసూయ ఎక్కువగా ప్రేరేపిస్తుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రియమైన వాళ్ళారా, ఎముకలు కుళ్ళిపోతాయి అని చెప్పాడండి. ఇది శాస్త్రంగా అనుకున్నటువంటిది. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే ఎక్కువగా పొరుగు వారితో ఆనందించటం, ఎక్కువగా ఎదుటి వారితో సంతోషపడటం, ఎక్కువగా ఆనందపడటం. ఆనందంగానే ఆలోచించాలి. ఎప్పుడు నెగిటివ్ ప్రాబ్లమ్స్తో ఉన్నామనుకోండి, ఎమోషన్స్ అంటే ఈ హావభావాలు ఎక్కువగా బాధలో ఉన్నామనుకోండి, ఇంకా నలిగిపోతామే తప్ప మనం ఏమండి మరి ఉత్తేజంగా మారలేము. ఉత్తేజంగా మారాలి అంటే ఆనందించాలి. మీకు అర్థమవుతుందా? కొన్ని మనం మర్చిపోలేని బాధగా, కొన్ని మర్చిపోలేని కోపంతో ఉంటాం మనకు జరిగిన నష్టానికి. కానీ దానివల్ల ఎక్కువగా మనకు ప్రమాదమే జరుగుతుందే తప్ప మనకు ప్రయోజనకరంగా మారే అవకాశం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చివరిగా రోమీయులకు రాసిన పత్రికలో మంచి మాట చూసుకొని ముగించుకుందాం. 12వ అధ్యాయము 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై
ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మనందరం కూడానండి సహోదరులము అయితే ఒకరినొకరు, ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని పెంచుకొని, ఒకరినొకరిని ప్రేమించి, ఒకరికొకరిని గౌరవాన్ని ఇచ్చుకుంటూ గొప్పగా ఎంచుకోవాలి అంటున్నాడు. ఘనత విషయంలో పాట పాడుతున్నావా? వాక్యం చెప్పగలుగుతున్నావా? దేవుని పని చేయగలుగుతున్నావా? ఏ విషయంలోనైనా ఒకరినొకరు మీరు గొప్పగా ఎంచుకొనుడి, అసూయ పడొద్దు అని. ఒకరే వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు అని కాదు బాధపడాల్సింది. ఏం చేయాలో తెలుసా? ఆ స్థాయికి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. పోనీ పని చేసే వాళ్ళను ప్రోత్సహించు, ఆనందపడు, సంతోషపడు. ఇంకా వేరే చేస్తుంటే సంతోషపడాలి కదా. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో దేవుని పిల్లలారా, అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అసూయ ఆరోగ్యానికి హానికరం. అసూయ ఆరోగ్యానికి హానికరం. అలాగని ఎవరు కనపడితే వాళ్ళకి ఈట పనులు ఇగిలిచ్చే ఉన్నావు అనుకో, అప్పుడు నీకు ఆరోగ్యం రాదు. ఆనందం అనేది మనసుకు సంబంధించినది, లోపల సంతోషపడాలి. ఎవరు కనపడినా ఇట్టనే ఉన్నావు అనుకో, ఎలా ఉంటావు ఆలోచించండి. ఎవరు కనపడినా అది ఆనందం కాదు. ఈడెవర్రా ఈ కారంగా ఉంటాడు అంటారు. కాబట్టి లోపల హావభావాలలో ఆనందాన్ని కనపరచాలి. మన ముఖంలో తేజస్సు అప్పుడే వేరు ఉంటుంది కదా. సంతోషంగా ఉన్నాడంటే ఈడేవో అన్నట్టుంటది. ముఖం చిన్నబుచ్చుకున్నాడంటే కయ్యను గుర్తుకు రావాలి మనకి. చిన్నబుచ్చుకున్నాడంటే ఈడేవో చేసినాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక దేవుని యొక్క వాక్యంలో మనల్ని బాగుపరచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా దేవుడు మరి వైద్య సంబంధమైన మాటలు కూడా దేవుడు రాయించాడు. దాన్ని కూడా మనం ఆలోచించాలి, అది కూడా మనం నేర్చుకోవాలి. అలా మనం సంతోషంగా ఉండాలని మీ అందరికీ హెచ్చరిస్తూ, మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.